సంపాదించుకున్నావు? ఏమాత్రం సంపాదించినావు? ఏమి లేదు, తింటానికి సరిపోతుంది. తింటానికి కుటుంబాన్ని బతికించుకోవడానికి సరిపోతుంది. అది మరి నీకు ఏదైనా కష్టమైతే ఏంటి పరిస్థితి? ఇక వాడమే, పైకపోవటమే, అయిపోవడమే. అంతేగాని ఏమి రూపం మిగలట్లే. లేదు లేదు మరి గవర్నమెంట్ వారు ఏమన్నా నీకు సహాయం చేశారు ఇదివరకు? లేదు. ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ వారు మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు కదా, ఇప్పుడు ఏమన్నా సహాయం చేయాలని నీకు కోరుతున్నావా? పోతాను. ఏం కావాలి నీకు? నాకు డబ్బులు కావాలా, వడ్డీ కొట్టు కావాలి. ఎట్లా అట్లా ఎలాగంట అయితే మీకు గవర్నమెంట్ వారు ఉచితంగా మెసలు ఇస్తే వడ్డీ కొట్టి పెట్టుకొని సరుకు పెట్టుకొని ఈ కుటుంబాన్ని పోషించుకుంటుంది. మరి రోడ్డు పైన నువ్వు చెప్పులు కొడుతున్నావు కదా, ఇంకా ఏదన్నా లారీ ఏదన్నా వాహనం ఉరికొచ్చిందనుకో అప్పుడు పరిస్థితి ఏంటి? అంతే. మరి నీ భార్య పిల్లలు రోడ్డు ఎక్కడ పట్టలేక అందుకనే రూపాయలు లేదు నువ్వు సంపాదించలేదు. నువ్వు కుట్టుకున్న చెప్పులు నీకు పొట్టకే సరిపోతుంది. అయితే మేము కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ కూటమి ప్రభుత్వం మేము ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఇట్లా కలిసి ఒకటి సీఎం గారి దృష్టి తీసుకెళ్దామని కలుస్తున్నాం మేము. అయితే సీఎం గారు మీకు 2 లక్షలు ఉచితంగా ఇవ్వండి, బ్యాంకుతో సంబంధం లేకుండా దేనితో ఉచితంగా ఇస్తే మీరు వడ్డీ కొట్టి పెట్టుకొని కొంత సరుకు శ్రమాలు అవి కొనుక్కొచ్చుకొని చెప్పులు తయారు చేసుకొని అమ్ముకొని జీవించుకునే ఆశ ఉంది మీకు? చేస్తారా? చేసుకుంటారుగా. అలాగే మేము సీఎం దృష్టికి తీసుకెళ్తాం. సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మేము అడుగుతూ కూటమి ప్రభుత్వం తప్పకుండా సీఎం గారు చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారి దృష్టికి చంద్రబాబు గారు దృష్టికి తీసుకెళ్తాము. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూటమి ప్రభుత్వం తరఫున అందరి దృష్టికి తీసుకెళ్ళి నారా లోకేష్ గారి దృష్టికి కూడా చురుగ్గా పనిచేస్తున్న కుర్రవారు మనకి కూటమి ప్రభుత్వం తరఫున మీకు వచ్చేట్టుగా మేము సీఎం గారికి తెలియజేసి దానికి మేము హామీ ఇస్తున్నాం. ఓకే.